హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెల్సెల సుభాష్ని అండి. ఈరోజు వీడియో వచ్చి మా స్టైల్ నాటుకోడి దోసకాయ కూర ఒకసారి చూపిస్తాను. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది కదండి. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఫస్ట్గా బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసాక ఆనియన్స్ వేసుకోవాలండి, కట్ చేసి పెట్టుకొని. ఆనియన్స్లో కొంచెం పసుపు వేస్తే తొందరగా మగ్గిపోయిద్ది. పసుపును కొంచెం లైట్గా ఉప్పు వేస్తే ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయి. అందుకని ఆనియన్స్ వేసాక పసుపు కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని కొంచెం ఉల్లిపాయ మగ్గాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. ఆ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఆనియన్స్ను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కొంచెం మగ్గేదాకా ఉంచి మనం దోసకాయను నాటుకోడి అనుకుంటున్నాం కదా, దోసకాయ ముక్కలు కూడా కట్ చేసుకోవాలండి. చాలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నవి వేస్తే కలిసిపోతాయి, అందుకని కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయాక ఇలా దోసకాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం దోసకాయ ముక్కలు వేగాక మనం నాటుకోడి వేసేసుకోవాలి. చికెన్ దానిలో వేసేసుకొని మొత్తం నీరంతా ఇంకిపోయేదాకా వేపుకోవాలండి. నీరంతా మనం ఐలో పెట్టేసేసి మూత పెట్టేసి ఉంచితే చక్కగా కూర అనేది దానిలో ఉన్న నీరంతా వచ్చేస్తుంది, మగ్గిపోయిద్ది. అది మగ్గిపోయేదాకా మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట. నాటుకోడి దోసకాయ కూర చాలా బాగుంటుందండి. నాటుకోడి కూడా చాలామందికి ఫేవరెటే కదా. కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. అంటే ఇలా అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా ఉంటుంది కదండి. మీరు ఎలా వేస్తారో అట్లా ఎవరి స్టైల్ వారికి ఉంటుంది అనమాట. ఇట్లా మొత్తం కూరలో నీరు కూడా అంతా ఎగిరిపోయాక సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి తిప్పేసుకొని తర్వాత మళ్ళీ కొంచెం మగ్గాక మన నీచు వాసన రాకుండా ఉండాలి కదండి. కూర కొంచెం బాగా వేగాలి, నాటుకోడి కదా, అందుకని కొంచెం బాగా వేయించుకోవాలి. వేగాక కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒకసారి రెండుసార్లు కొంచెం కలయపెట్టుకునేదాకా తిప్పుకొని తర్వాత మన ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. అవి వేసుకొని తిప్పేసేసుకోవాలి. కొంచెం ఇవన్నీ వేసి ఒకటి రెండు సార్లు కలయి పెడతా తిప్పుతూ ఉండి కొంచెం మగ్గనిస్తేనండి ఆ ముక్కలు మొత్తం పీల్చుకుంటాయి. అందుకని టేస్ట్ బాగుంటుంది అనమాట. మనం అన్ని వెంటనే వేసేసి ఒక్కసారి తిప్పేసేస్తే బాగోదు. ఇలా ఒక్కొక్కటిగా వేసి కలయి పెట్టేసేస్తూ ఉంటే అవి ముక్కలు పీల్చుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసి తిప్పేసేసాక వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మన గ్రేవీకి సరిపడా యాడ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉంటే సరిపోతుందండి. మనకు ఎంత గ్రేవీ కావాలో అంత చూసుకొని ఉంచుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ కూర అయితే ఉడికిపోవచ్చింది. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది, టేస్ట్ చాలా బాగుంది, అయిపోయిందండి. గ్రేవీ ఇలా చిక్కగా వస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. మరీ నీరుగా ఉంటే కనుక బాగోదు. కనుక మనకు సరిపడా గ్రేవీ చూసుకొని కట్టేసేసుకోవటమేమో, అప్పుడు కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.